కేసీఆర్ ప్రచారం చేయకపోతే దేనికోసం వచ్చిండు ఆ ఊరికి? మన దళిత బంధు ప్రకటిస్తేందుకు ఎందుకు వచ్చిండు? ఆయన్నే అన్నాడు, మా ఎలక్షన్లు వస్తున్నాయి, మా పొలిటికల్ పార్టీ మేము ఎలక్షన్ల కోసమే తెస్తాము స్కీమ్లు అన్నాడు. మరి దాని ప్రచారం కాకపోతే ఏమంటారు దాన్ని? అంత పెద్ద స్కీమ్ లాంచ్ చేసిండు, హుజురాబాద్ ఎన్నిక కోసమే లాంచ్ చేసిన ఆయన్నే చెప్పిండు. మరి దళిత బంధు స్కీమ్ హుజురాబాద్ కోసమే లాంచ్ చేసినట్టు ఆయనే చెప్పిండు కదా. ఆయనకి రాష్ట్ర ఆర్థిక మంత్రికి వేరే పని లేదా? ఆడేం చేస్తున్నాడు? మరి ఆడ గొట్టిలాడుతున్నాడా 3 నెలల నుంచి? చిన్న ఎలక్షన్ అయితే ఆర్థిక మంత్రి నాని మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా నాశనం చేశారు, దాన్ని అటు వదిలేసి హుజురాబాద్ లో మకాం వేసిండు కదా 3 నెలల నుంచి. Congress party is another communist party in the making in the country. There is no ideology left. There are no ambitions or policies in Congress party. It is also a ఫ్యామిలీ పార్టీ లాగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అదే రకంగా ఇది కూడా ఫ్యామిలీ పార్టీ. పైసలు సంపాదించడం తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశమే ఉండదు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ప్రతి చోట తిరస్కరిస్తున్నారు. ఏడోటి అక్కడోటి గెలిచినట్టు కాదు. ఆడ లోకల్ క్యాండిడేట్ జర మంచిగుండో లేకపోతే ఏమైనా వేరే విషయాల మీదనో ఏదైనా గెలుస్తారు. కానీ రాష్ట్రాలు తిరస్కరిస్తా ఉన్నాయి. ఇలా పంజాబ్ అయితే జోక్ ఆఫ్ ద మిలీనియం. అది 1 నెల రోజులలో ఏం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని? వాళ్ళకి లీడర్షిప్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.